దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి వారమంతయు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనలను భద్రపరిచి ఈ భయంకరమైన ఈ వేసవి దినాలలో ప్రభు ఇచ్చిన ఆయుష్తో ఆరోగ్యముతో మరలా ఈ రాత్రి ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ఆయన నామమును స్తుతించే ధన్యత, ఘనపరిచే ధన్యత మనకిచ్చినందుకు మరొకసారి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ దిన వాక్య భాగముగా గీతము పరమగీతము గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథములో నుంచి కొన్ని విషయాలను నేను మీకు తెలియచేస్తాను. మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దీనిలోని అంశాలను అనేక విధాలుగా, ఈ గ్రంథములో ఉన్నటువంటి అంశాలను అనేక విధాలుగా విభజించారు. వాటిలో మరి ముఖ్యమైనవి మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది గ్రంథ విభజన గురించి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది గ్రంథ విభజన. నేను మీకు ఒక్కొక్క విషయాన్ని తెలియచేస్తాను, మీరు చదవనవసరం లేదు, చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మొదటిది గ్రంథ విభజన. దీనిలో మనం చూస్తే గ్రంథ విభజనలో మాటల్లో వెల్లడి అయినటువంటి ప్రేమ గురించి తెలియచేయబడుద్ది. ఆ మొదటి గ్రంథ విభజనలో మొదటగా మనం చూస్తూ మాటల్లో వెల్లడి అయినటువంటి ప్రేమ మొదటి అధ్యాయంలోని 2 నుంచి 4 వరకు అక్కడ మనకి తెలియచేయబడుద్ది. ఆందోళన చెందినటువంటి ప్రేమ, మాటల్లో వెల్లడి అయిన ప్రేమ, అలాగే ఆందోళన చెందినటువంటి ప్రేమ, అది 5 నుంచి 7 వరకు తెలియచేయబడుద్ది. కలయికలోని ప్రేమ మొదటి అధ్యాయంలోనే 9 నుంచి 9వ వచనము, అలాగే 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి తెలియచేయబడుద్ది. ఎదురు చూసి ఆహ్వానాన్ని పొందినటువంటి ప్రేమ 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకి తెలియచేయబడుద్ది. ఈ పరీక్షకు లోనై నిరూపణ అయినటువంటి ప్రేమ 3వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు మనకు తెలియచేయబడుద్ది. శోభాయమానమైనటువంటి రీతిలో వ్యక్తపరిచినటువంటి ప్రేమ, అంటే ఇక్కడ అంతా కూడా ప్రేమ గురించే ఉంటుందన్నమాట. పరమగీతములో మొదటిది గ్రంథ విభజన. ఈ గ్రంథ విభజనలో మనకంతా కూడా అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ప్రేమ. ఆ ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలియచేయటం జరుగుతున్నది. అలాగే మనం చూసినట్లయితే ప్రియురాలిలో ప్రియుని యొక్క ఆనందము కనిపిస్తుంది 4వ అధ్యాయంలో 1 నుంచి 16 వరకు. ప్రేమలోని తృప్తి కనిపిస్తుంది 5వ అధ్యాయంలో 1వ వచనములో. బలహీనపడి బలం తిరిగి పుంజుకున్నటువంటి ప్రేమ అన్నమాట. అంటే ప్రేమలో బలహీనమైపోయి మరలా తిరిగి బలం పుంజుకున్నటువంటి ఈ ప్రేమ, ఇది 5వ అధ్యాయంలో 2 నుంచి 8 వరకు మనకు తెలియచేయబడుద్ది. అక్కడ మనం చూస్తే ప్రియుణ్ణి ప్రశంసించినటువంటి ప్రేమ తెలియచేయబడుద్ది అదే అధ్యాయంలో. నిబ్బరము కలిగినటువంటి ప్రేమ 6వ అధ్యాయంలో తెలియచేయబడుద్ది. ప్రియురాలి సౌందర్యాన్ని పొగిడేటువంటి ప్రేమ, అలాగే ప్రేమను వెల్లడించేటువంటి సంభాషణ 7వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉంటుంది. ప్రేమకున్నటువంటి బలము 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ ఆలోచనలు 8లో మనకు తెలియచేయబడుద్ది. ప్రేమ అభిలాష 8వ అధ్యాయములో తెలియచేయబడుద్ది. చూడండి, ఈ విధముగా ఈ మొదటి గ్రంథ విభజనలో ఈ అధ్యాయములన్నిటిలో కూడా ప్రేమ అనేది ఎలాగూ ఉంది అనేది మనకి తెలియజేయబడుచు ఉంటుంది పరమగీతాలలో. అలాగే గ్రంథములోని ప్రత్యేకతలు మనం జ్ఞాపకం చేసుకుంటే, గ్రంథములోని ప్రత్యేకతలు, మొదటిది గ్రంథమును 3 భాగములుగా విభజించారు. గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించవచ్చును. అయితే దానిలో ఒకటి మనం చూస్తే ప్రేమ యొక్క
ప్రారంభము ఎక్కడుంది అంటే మొదటి అధ్యాయంలోనే ఉంది. ప్రేమ యొక్క ప్రారంభము మొదటి అధ్యాయంలో మొదటి వచనములో తెలియచేయబడద్ది. 3వ అధ్యాయంలో 5వ వచనములో తెలియచేయబడద్ది. దానిలోనే 2వది ప్రేమ వివాహమునందు సఫలీకృతం అవటం అనేది 3వ అధ్యాయంలో తెలియచేయబడద్ది. 5వ అధ్యాయంలో మొదటి వచనములో మనకి తెలియచేయబడద్ది. అలాగే ప్రేమ వృద్ధి చెందటం అనేది కూడా 5వ అధ్యాయంలో తెలియచేయబడద్ది. మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ని జాగ్రత్తగా మనం చదివి స్టడీ చేసినటువంటి గొప్ప దైవజనులు వారి యొక్క ముఖ్యంగా వారు ఏం చేస్తారంటే 3 భాగాలుగా దీన్ని విభజించారనమాట. 3 భాగాలుగా విభజించారు. మొదటిది మనం చూస్తే మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 27 వరకు అబ్రహాము గారిని దేవుడు ప్రత్యేకపరచుకుని పిలవడము నుండి సొలొమోను రాజై వైభవముగా అక్కడ పరిపాలించడం వరకు మనం చూస్తూ ఉంటాం. 2వది చూస్తే 2వ అధ్యాయము 8వ వచనము నుండి 5వ అధ్యాయము 16వ వచనము వరకు బబులోను చెర, అలాగే చెర విముక్తి, అలాగే క్రీస్తు పుట్టుక, సిలువ మరణము, పునరుద్ధానము, అలాగే సంఘము ప్రారంభము, యూదుల తిరస్కారము, అన్యజనులు రక్షించబడుట అనేది మనకు తెలియచేయబడు. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము 17వ వచనము నుండి చివరి వరకు కూడా ఇక అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ మరియు 1000 ఏండ్ల పాలన. సరే, ఇక్కడ చూస్తే గ్రంథాన్ని లేక గీతమును వ్రాసింది ఎవరు అంటే మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రకారము సొలొమోను గారు రాశారు. గ్రంథాన్ని వ్రాసినటువంటి వారు ఎవరు అంటే సొలొమోను మహారాజు గారు రాశారు. ఎప్పుడు రాశారు అనేది చూస్తే క్రీస్తు పూర్వము 970 940 మధ్యలో అది వ్రాయబడింది. అంటే సొలొమోను రాజ్య పరిపాలన రాకమునుపు ప్రారంభించి రాజుగా పట్టాభిషేకము జరిగినాక తన పరిపాలన జరిగే రోజులలో దానిని ముగించాడనమాట. రాజుగా రాకముందు నుంచి తిరిగి మరలా పరిపాలన జరిగే రోజుల వరకు కూడా ఆయన దానిని రాస్తూ అప్పుడు దానిని ముగించినట్లుగా చూస్తాం. ఈ గ్రంథమునకు అర్థం ఏంటంటే పరమగీతము అనగా పరలోకము నుండి వ్రాయబడిన గీతము కానే కాదు. ఇదేంటంటే నిజమైనటువంటి అర్థం ఏంటంటే గీతములు. దీని అర్థము గీతములు, అన్నిటికంటే శ్రేష్టమైన గీతము, అన్నిటికంటే శ్రేష్టమైన గీతము అని మనం చూస్తూ ఉంటాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అంతేకాదు, దీనిని సొలొమోను పాట అని, వధూవరుల యొక్క సంభాషణ పాట అని కూడా అంటారు. సొలొమోను పాట అని, వధూవరుల యొక్క సంభాషణ పాట అని కూడా అంటారు. పరమగీతము యేసుక్రీస్తు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని వివరించేటువంటి మధురమైనటువంటి సంభాషణ పాట. పరమగీతము అంటే అత్యున్నత గీతము అని అర్థము చేసుకోవాలన్నమాట మనము ఈరోజు. అలాగే మనం చూసినట్లయితే మానవ వివాహంలోని ప్రేమ యొక్క పరిశుద్ధతను, గౌరవమును మరియు సంతోషమును చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన గ్రంథం ఇది. కనుక వరుడు క్రీస్తు ప్రభువారు, వధువు సార్వత్రిక సంఘము. ఇది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వరుడు క్రీస్తు, అలాగే చెప్పాలి వరుడు క్రీస్తు ప్రభువుల వారు, అలాగే వధువు సార్వత్రిక సంఘము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో ఉన్నటువంటి అధ్యాయములు 8 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 116 వచనాలు ఉన్నాయి. మూలవాక్యం మనం చూస్తే పరమగీతములు 7వ అధ్యాయము 10వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. దాన్ని నొక్కండి గట్టిగా.
ఏమని వ్రాయబడి ఉన్నది ఇక్కడ? పరమగీతములు 7వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 8వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పదు కదా. అగాధ జలము ప్రేమను ఆర్పదు. చదవండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6-7 వచనాలు మాత్రమే మనం చూస్తే చక్కటి విషయాలు ఇక్కడ మనకి తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. అగాధ సముద్ర జలము ప్రేమను ఏం చేయదంట? ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. హల్లెలూయా. ముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనిలో ఇది నేను ఇప్పుడు చదివించినవన్నీ కూడా ఈ 2 భాగాలు మూలవాక్యం అయి ఉన్నది. అలాగే మనం చూస్తే ముఖ్యమైనటువంటి మనుషులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సొలొమోన్ రాజు, అలాగే షోలమ్మీతి. ఎవరై ఉన్నారు? సొలొమోన్ రాజు, షోలమ్మీతి, అలాగే షోలమ్మీతి యొక్క సహోదరులు, అలాగే యెరూషలేము కుమార్తెలు ముఖ్యమైనటువంటి మనుషులు అన్నమాట. ఈ గ్రంథములో ఉన్నటువంటి ముఖ్యమైన మనుషులు మనం జ్ఞాపకం చేసుకుంటే, భౌగోళిక స్థలాల పేర్లు, వాటి అర్థాలు, ఈ పావురపు పాటలో 15 భౌగోళిక స్థలాలు అక్కడ పేర్కొనబడతాయి అన్నమాట. ఈ పాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే అవి ఏంటి అని మనం చూస్తే, కేదారు అంటే ఆ గ్రంథములో మనకి 15 స్థలాలు కనిపిస్తూ ఉంటాయి. భౌగోళిక స్థలాలు 15 కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పాను? 8 అధ్యాయాలు. 8 అధ్యాయాలలో 15 స్థలాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయము 5వ వచనములో కేదారు అంటే నలుపు. రెండవది 9వ వచనములో ఐగుప్తు అంటే చీకటి. మూడవది ఎన్గేది మేకపిల్ల యోట 14వ వచనం. షారోను బయలు ప్రాంతం 2:1. యెరూషలేము శాంతి నిలయం 2:7. లెబానోను తెల్లనివి 3:9లో చూస్తాం. గిలాదు కరుకైన 4:1. అమాన చిరుత 4:8. షేనీరు కవచము 4:8. హెర్మోను పరిశుద్ధమైనది 4:8. తిర్సా సంతోషదాయకం 6:4. హెబ్షోను తెలివి 7:4. దమస్కు నిజమైన మారు మనస్సు 7:4. కర్మేలు తోట లేక వనము 7:5. దమస్కు బయలు హామోను సమూహములకు ప్రభువు లేక యజమాని 8:11లో. మనం ఈ 8 అధ్యాయాలలో ఈ భౌగోళిక స్థలాలు పేర్కొనబడినాయి అన్నమాట. 15 స్థలాలు ఈ 8 అధ్యాయాలలో చక్కగా ఇక్కడ పేర్కొనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గ్రంథములో మనం చూసినట్లయితే సొలొమోను దావీదుకు బత్షెబ అనే అన్యురాలు అంటే హిత్తీయురాలు, ఆమెను అన్యురాలని ఎందుకు పేర్కొనబడిందంటే ఆమె హిత్తీయురాలు.
కాబట్టి ఈ దావీదుకు బత్షెబ అనేటువంటి అన్యురాలు కనినటువంటి కుమారులలో రెండవ వాడు అన్నమాట. రెండవ వాడు దావీదు పాపాన్ని బట్టి మొదటి బిడ్డను దేవుడు మొత్తాడు కదా. దేవుడు మొత్తగా ఏమైంది, ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తరువాత ఆమె మరలా కుమారుని కనగా అతనికి సొలొమోను అని పేరు పెట్టారు. అంటే వారిద్దరికీ పుట్టినటువంటి రెండవ కుమారుడు. ఇది మనకి 2వ సమూయేలు గ్రంథంలో మనకు తెలియచేయబడద్ది. హల్లెలూయా. దేవుడైతే అతనికి నాతాను ప్రవక్త, ఈ నాతాను ప్రవక్త ద్వారాగా యెదీద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు. ఎవరికి? సొలొమోనుకి. దేవుడు ఏం పేరు పెట్టించారనమాట? నాతాను ప్రవక్త ద్వారాగా తెలియచేయబడినటువంటి పేరు యెదీద్యా. హల్లెలూయా. ఈ యెదీద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు. కారణము అతని కాలంలో యుద్ధాలు లేవు. అతని కాలంలో ఏమి లేవు? యుద్ధాలు లేవు, శత్రువులు లేరు. కాబట్టి ఈ బత్షెబ ఇతనికి లెమూయేలు అని పేరు పెట్టింది. తల్లి అయినటువంటి బత్షెబ ఏం పేరు పెట్టింది? లెమూయేలు అని పేరు పెట్టిందనమాట. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే లెమూయేలు అనగా యెహోవాకు సమర్పించబడినటువంటి వాడు అని అర్థము. లెమూయేలు అనగా యెహోవాకు సమర్పించబడిన వాడు అని అర్థం. ప్రజలు అతనికి ప్రసంగి అని పేరు పెట్టారు. ప్రజలు ఏం పెట్టారు? ప్రసంగి. దేవుడు ఏం పేరు పెట్టమన్నాడు ప్రవక్త ద్వారాగా? ఇప్పుడే చెప్పాను, యెదీద్యా కదా. తల్లి ఏం పేరు పెట్టింది? లెమూయేలు. అలాగే ప్రజలు ఏం పేరు పెట్టారు? ప్రసంగి. 4 నామధేయాలు కలిగినటువంటి వాడితడు. అంటే 4 పేర్లు కలిగినటువంటి వాడనమాట. సింహాసనం ఎక్కేటప్పటికి 20 సంవత్సరాలు. ఈ సొలొమోనుకి సింహాసనం ఎక్కే సమయానికి 20 సంవత్సరాలు. అతను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే యెరూషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాలలో, అతని నగరును 13 సంవత్సరాలలో కట్టించాడు. అర్థమైందా? 20 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన సింహాసనం మీదకు వచ్చి ఉన్నారు ఒక రాజుగా. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాలలో 20 సంవత్సరాలు ఆయనకి ఏం జరిగిందంటే, యెరూషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాలు, అతని నగరును 13 సంవత్సరాలు కట్టించాడు. అంటే 20 సంవత్సరాలు ఆ 2 కట్టడానికి ఆయనకు సరిపోయిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను గురించి నేను మీకు తెలియచేశాను కదా. ఇప్పుడు రెండవ, అంటే అక్కడ ఉన్నటువంటి మనుష్యుల పేర్లు నేను మీకు చెప్పాను, కొంతమంది పేర్లు. సొలొమోను, షోలమ్మతి సెకండ్ కదా. ఈ షోలమ్మతి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ షోలమ్మితి అనగా అనేటువంటి కన్యక ఇశ్శాఖారు గోత్రానికి చెందిందనమాట. ఈమె ఏ గోత్రానికి చెందింది? ఇశ్శాఖారు గోత్రానికి చెందింది. ఆమె నివాసము షునేము అనే గ్రామం. రాజైన సొలొమోను పరిపాలనలో ఈ గ్రామాలు అతని స్వాధీనంలో ఉండేదన్నమాట. ఈ గ్రామాలు అతని స్వాధీనంలోనే ఉండేవి. షోలమ్మితిని ఒకనికి ప్రదానం చేశారు. షోలమ్మితిని ఏం చేశారు? ఒకనికి ప్రదానము చేశారు. ఈ కన్యక సోదరులు ఈమెను ద్రాక్ష తోటకి ఒక కావలి గత్తిగా ఉంచారు. ఈమె కన్యక ఒకనికి ప్రదానం చేయబడింది. ఈమెను తీసుకెళ్ళి ఈమె సహోదరులు ఏం చేశారనమాట? ఒక ద్రాక్ష తోటకి కావలిగా ఉంచారు. అంటే కావలి గత్తిగా ఆమెను అక్కడ పెట్టారనమాట. సొలొమోను సేవకులలో ఒకడు షోలమ్మితిని తీసుకొచ్చాడు. ఆ సేవకులలో ఒకడు షోలమ్మితిని తెచ్చి ఆ రాజనగర్లో ఉన్న స్త్రీల మధ్యన ఆమెను ఉంచాడనమాట. ఆ రాజనగర్లో ఏం చేశాడు? స్త్రీల మధ్యన ఆమెను ఉంచాడు. ఇది షునేమీయుల అలవాటు అన్నమాట. ఇది షునేమీయులకి ఒక అలవాటు. ఇది మనకి రాజుల గ్రంథాల్లో తెలియచేయబడుద్ది. దీనికి అక్కడ మనకు రుజువు దొరుకుతుందన్నమాట. అయితే మనం చూసినట్లయితే యాకోబు చనిపోకముందు తన కుమారులు అందరినీ పిలిచి ఒక్కొక్కని భవిష్యత్తును ప్రవచించాడు.
ఒక్కొక్కని యొక్క భవిష్యత్తును ప్రవచించాడు. అయితే ఇస్సాకారు ఆ భూమి రమ్యమైనదగుట చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వ్యక్తి చేయు దాసుడగునని చెప్పి అక్కడ ఆయన గురించి ఒక ప్రవచనము ప్రవచించాడనమాట, ఇస్సాకారు గురించి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన గురించి ఎక్కడ ఉంటుందంటే ఆదికాండములో ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే అలాగూ ఆయనను ఆశీర్వదించాడు. ఇస్సాకారుని ఏం చేశాడనమాట, అలాగూ ఆశీర్వదించాడు. కాబట్టి మనం చూస్తే ఈ కారణాన్ని ఈ గోత్రికులు దాసత్వం చేసేవారు అనమాట. ఏం చేసేవారు? దాసత్వం చేసేవారు. షోలమ్మీతి ఒక దాసి. షోలమ్మీతి ఏమై ఉంది? దాసి. మనం కూడా దాసులమా కాదా? దాసులమే మనం కూడా. కాబట్టి మనం చూసినట్లయితే ఈ దాసత్వంలో ఉన్నటువంటి ఈ షోలమ్మీతిని మనం జ్ఞాపకం చేసుకుంటే పాపానికి మనం కూడా ఎలాగో దాసత్వములో అంటే దాసులముగా మనము జీవిస్తున్నాము, పాపానికి బానిసలం. ఆయనే మనల్ని విమోచించి ఈ రీతిగా ఈరోజు ఇలాగ మనల్ని దేవుడు ఘనపరిచాడు. ఒకవేళ మన దేవుడు మనల్ని విమోచించకపోతే అదే దాసత్వంలో మనం కూడా ఉండేవాళ్ళమే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మనల్ని అంటే స్వతంత్రులుగా చేశాడా లేదా? మన దేవుడు మనల్ని విమోచించాడు, దాసత్వము నుంచి ఏం చేశాడు? విమోచించి ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఈ రీతిగా ఘనపరచబడుచున్నాం. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఇప్పటి వరకు నేను సొలొమోను గురించి అలాగే షోలమ్మతి గురించి చెప్పాను కదా. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథములో ఉన్నటువంటి ఇతర అంశాల గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. అంటే గ్రంథం మొత్తంలో నేను మీకు క్లుప్తంగా చెప్తున్నాను, వినండి చక్కగా. ఈ గ్రంథములో ఉన్న ఇతర అంశాలు ఒకటి మనం చూస్తే పరలోకము నుంచి వచ్చినటువంటి అంటే పరలోక వరుడు అనమాట. ఎవరై ఉన్నారు? పరలోక వరుడు. అది మనం చూస్తే వధువులోని లోపాలన్నిటినీ అతని ప్రేమ కనిపిస్తూ ఉంటుందన్నమాట. వధువులోని లోపాలన్నిటినీ మనం చూస్తే అతని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అది 4వ అధ్యాయము 7వ వచనములో తెలియచేయబడద్ది. ఈ పరలోక వరుడు గురించి ఇవన్నీ తెలియచేయబడతాయి. 2 అతడు ఆమెను చూసి హర్షిస్తాడు అనేది తెలియజేయబడద్ది. యెషయా గ్రంథములో 65:7వ వచనంలో వ్రాయబడద్ది. అతడు ఆమెను చూసి హర్షిస్తాడు. 3వదిగా చూస్తే ఆమె కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆమె కోసం ఏం చేశాడు? తన ప్రాణం ఇచ్చాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి 5వ అధ్యాయము 25వ వచనములో తెలియచేయబడద్ది. 4లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెను తనదిగా చేసుకునేందుకు వస్తాడు. హల్లెలూయా. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో తెలియచేయబడద్ది. కాబట్టి ఈ వరుడు ఎవరు అంటే పరలోక వరుడు. హల్లెలూయా. పరలోక వరుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడనమాట, మనలోని లోపాలన్నిటికంటే కూడా అతని ప్రేమ మన మీద చూపిస్తూ ఉంటాడు. అలాగే మనల్ని చూసి హర్షిస్తూ ఉంటాడు. అలాగే తన ప్రాణము మన కోసం ఇచ్చి ఉన్నాడు. అలాగే ఈయన తనది చేసుకోవటానికి పరలోకము నుండి దిగి వస్తాడు. హల్లెలూయా. 25లో మత్తయి సువార్తలో ఈ విషయం మనకు తెలియచేయబడుతుంది. అలాగే మనం చూస్తే పరలోక వరుడు అంటే గ్రంథములో ఉన్న ఇతర అంశాలలో మొదటి అంశం ఏంటంటే పరలోక వరుడు. 2వ అంశం ఏంటంటే వధువు. ఆయన గురించి పరలోక వరుడు అని తెలియజేసాం. ఈమె గురించి అలా కాదు, వధువు అంతే. మనం చూస్తే ఈ వధువు అంటే ఈమె ఏం చేస్తుంది? వరుణ్ణి ప్రేమిస్తుంది. వధువు ఏం చేస్తుందండి? వరుణ్ణి ప్రేమిస్తుంది. 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడద్ది అనమాట. అలాగే తన అయోగ్యతను గుర్తిస్తుంది అనమాట. తన అయోగ్యతను, తనలో ఏ అయోగ్యత ఉంది, ఆ వరుడికి దక్కకుండా పోవటానికి ఉండేటువంటి అయోగ్యత అంటే ఆమెను తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఉండే అయోగ్యత ఏమై ఉంది అసలు, అది తను గుర్తిస్తుందంట. వధువుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? గుర్తిస్తుంది. హల్లెలూయా. అది 1వ అధ్యాయము 5వ వచనంలో తెలియచేయబడద్ది. శుద్ధురాలై
ఒక మచ్చలేని దుస్తులు ధరించిందంట. ఎలా ఉందంట? శుద్ధురాలై మచ్చలేని వస్త్రము ధరించినది. ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది 19:8. 4వదిగా చూస్తే దైవ కృప అనే ఆభరణాలు ధరించింది. ఏ కృప? దేవుని కృప, దైవ కృప అనేటువంటి వధువు గురించి ఇవన్నీ కూడా. ఈ వధువంట దైవ కృప అనేటువంటి ఆభరణాలు ధరించిందంటే యెషయా గ్రంథంలో 61:10 ఈ విషయాన్ని అక్కడ వ్రాస్తారనమాట. అలాగే 5వదిగా చూస్తే వివాహానికి ఆహ్వానం పంపిస్తుంది. హల్లెలూయా. దేనికి పంపిస్తుంది? వివాహానికి ఆహ్వానము పంపిస్తుంది. ఇది ప్రకటన గ్రంథము 22:17 మనకి తెలియచేయబడింది. నేను మీకు విషయాలు తెలియచేస్తున్నాను. గ్రంథములో ఉన్న ఇతర అంశాల గురించి తెలియచేశాను. 1 పరలోక వరుడు, 2 వధువు, 3 పెండ్లి విందు. 3 పెండ్లి విందు. తన కుమారుడు కోసం తను సిద్ధపరిచాడనమాట. ఏంటిది అది? 3వది ఏంటిదండి? పెండ్లి విందు. ఎవరి కోసం సిద్ధపరిచారంట? తన కుమారుడి కోసం తను ఏం చేశారు? సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 20:22 మనకి ఈ విషయాన్ని తెలియపరచబడుచున్నది. 2వది మనం చూస్తే ఖరీదైన ఏర్పాట్లు జరుగుతాయి అన్నమాట. అప్పుడు అర్థమైందా? ఏదో తూతూ మంత్రంగా జరిగేది కాదు. మనకులాగా ఖరీదైన ఏర్పాట్లు జరిగాయి. 22:4 తెలియచేయబడద్ది మత్తయి సువార్తలో. దానికి ఆహ్వానం పొందటం గొప్ప గౌరవం అన్నమాట. దానికి ఆహ్వానం పొందటం గొప్ప గౌరవం. ఈ రోజుల్లో మనం చూస్తే ఒక పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి మనకేదైనా ఒక ఆహ్వానం వచ్చిందనుకోండి, అది మనకు గొప్పగా భావిస్తూ ఉంటాం. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఈ ఆహ్వానము మనకు రావటం ఏంటన్నమాట? ఆహ్వానం పొందుకోవటం ఒక గొప్ప గౌరవముగా దానిని ఆ రోజు భావిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేనికండి? దేనికి ఆహ్వానం? పెండ్లి విందుకు కదా. పెండ్లి విందుకు ఏముంటుందన్నమాట? తన కుమారుడు కోసం తను సిద్ధపరిచాడు. మీకు ఈ స్టోరీ తెలుసు కదా, మత్తయి సువార్తలో ఉంటుంది. పెండ్లి విందుకు పిలుస్తారు కదా, తన కుమారుడి కోసం సిద్ధపరిచిన విందుకి. అక్కడికి వెళ్ళేవాడు ఏం వేసుకుని వెళ్ళాలి? పెండ్లి వస్త్రం వేసుకెళ్ళాలి. అది ఎలా ఉండాలన్నమాట? ఎలా ఉండాలండి? మచ్చ ఏమీ లేకుండా ఉండాలి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఖరీదైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి పెండ్లి విందుకు వెళ్ళేవాడికి ఆహ్వానం లేకుండా వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే ఆహ్వానం పొందుకుంటారో వారికి అది గొప్ప గౌరవము. హల్లెలూయా. అది ప్రకటన గ్రంథంలో 19 మనకి తెలియచేయబడుతూ ఉంటుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆహ్వానాన్ని అనేక మంది తిరస్కరించారు. పెండ్లి విందు యొక్క ఆహ్వానాన్ని అనేక మంది, కొంతమంది ఏమో అది ఒక గొప్ప గౌరవముగా భావిస్తే, చాలామంది ఆ ఆహ్వానాన్ని ఏం చేశారు? తిరస్కరించారు. మత్తయి సువార్త 20:25 మనకి తెలియచేయబడద్ది. మత్తయి సువార్త 20:25 మనకి తెలియచేయబడుతూ ఉంటుంది. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆహ్వానాన్ని వీరేం చేశారంటే తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆహ్వానాన్ని ఏం చేస్తున్నారు? వారు తిరస్కరిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారి మీద ఇప్పుడు ఒక ప్రభుత్వం చేస్తూ ఉంటారనమాట. అంటే వారి మీద ఏం చూస్తారు అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వము అంటే మనం ఒక తప్పు చేసినప్పుడు లేదంటే ఏదైనా పట్టుబడినప్పుడు వారిని ఏం చేస్తారు? వారిని గౌరవిస్తారా? లేదు. వారిని ఏం చేస్తారండి? వారి మీద వారికి విధించవలసినటువంటి శిక్షల గురించి
ఆలోచిస్తూ ఉంటారు. కనుక మనకి ఎప్పుడైతే ఒక ఆహ్వానం అనేది వచ్చిందో, అసలు ఆ ఆహ్వానం రావటమే గొప్ప, వచ్చినప్పుడు దానిని మనము తిరస్కరించటానికి వీల్లేదనమాట. ఏం చేయాలి మరి అంటే, ఆ ఆహ్వానాన్ని మనము గొప్పగా భావించి వెళ్ళాలి. వారిలో గొప్పవారు వారి మీద ఏం చేస్తారండి? అధికారము చేయుదురని మీకు తెలియను. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని తరగతుల ప్రజలకు ఆహ్వానాలు అందాయి అన్నమాట. అన్ని తరగతుల ప్రజలకు ఏమందినాయి? ఆహ్వానాలు అందినట్లుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 22:10 చూస్తాం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకేమని వ్రాయబడి ఉంది? 22:25 మనం చూస్తే, మాలో 7 సహోదరులుండిరి, మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయెను. 20:25 మనం చూస్తే, మాలో 7 సహోదరులుండిరి, మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అనేకమైనటువంటి సాకులు చెప్తూ అక్కడ మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ విషయాన్ని చూస్తే 22లో 11 నుంచి 13 వరకు తెలియజేయబడద్ది. పెండ్లి దుస్తులు లేకపోతే పెండ్లిలో స్థానము ఉండదన్నమాట. పెండ్లిలో ఏముండదు? స్థానం ఉండదు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌనినయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. హల్లెలూయా. కాబట్టి ఈ పెండ్లి విందుకు పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? చెప్పాలి. పెండ్లి వస్త్రమును ధరించుకుని ఆ విందుకు వారు వెళ్ళాలి. అలాగూ కాకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళటానికి వీల్లేదు. అలాగూ వెళ్ళినట్లయితే వాడికి ఒక శిక్ష పడుతుంది అనేది అక్కడ తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. 1 పరలోక వరుడు, 2 వధువు, 3 పెండ్లి విందు. హల్లెలూయా. కనుక ఈ గ్రంథములను ప్రస్తుత కాలమునకు మనం అన్వయించుకున్నట్లయితే, 1 విశ్వాసము మరియు కాముకత్వం. ప్రస్తుతముగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము అలాగే కాముకత్వం. ఈ పరమ గీతములోని దేవుని ప్రస్తావన రాలేదు, కానీ తెర వెనుక కనిపించేది యెరూషలేము రాజభవనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుని మీద విశ్వాసము ఏమాత్రము కూడా ఉంచుకొనవలెను. ఆ విశ్వాసం లేనట్లుగా ఉండటానికి ఏమాత్రము వీల్లేదు. ఏం చేయాలి ఇశ్రాయేలు అంటే, విశ్వాసాన్ని ఆయన బలపరుచుకోవాలి. అలాగే సమకాలీన వ్యవస్థలో మనం చూస్తే ఈ లైంగిక ఉల్లాసము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉత్సాహము, అలాగే క్రైస్తవ విశ్వాసమునకు ఇది సరిపోయింది కానీ కాదనమాట. ఈ 2 కూడా మనకు క్రైస్తవులకు ఉండేటువంటి విశ్వాసములో ఇది చేర్చబడటానికి వీల్లేదు. వివాహం అనే హద్దులో దానిని అనుభవించాలి. అర్థమైంది మీకు? వివాహం అనేటువంటి హద్దులోనే దానిని అనుభవించాలి. అంతేకాని ఇలాంటి ఈ ఉల్లాసము ఉత్సాహం అనేది లైంగికంగా తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తగు సమయంలో మనం చూసినట్లయితే వివాహము జరిగిన తరువాత వారిద్దరూ దేవుని వాక్యం ఏమంటుందంటే ఏక శరీరమై ఉందురు అని తెలియచేయబడుతుంది. కనుక ఆ విధముగా వారి యొక్క సంబంధమును బట్టి వారు సంతోషించాలి. అలాగే దేవుడిచ్చినటువంటి ఒక బహుమానముగా వారు
ఆహ్వానం తీసుకోవాలి, కానీ వేరొక రీతిగా ఉండటానికి వీల్లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము అలాగే కాముకత్వము, ఈ రెండు విషయాలు చూస్తే మనం ఎప్పుడు కూడా మొదటి దానిలోనే ఉండాలి, కానీ రెండవ దానికి వెళ్ళటానికి వీల్లేదు. రెండవదిగా చూస్తే ప్రేమలో పాఠములు అన్నమాట. ప్రేమలో పాఠములు మనం చూస్తే, జ్ఞాపకం చేసుకుంటే ఈ పురాతనటువంటి పద్యములలో మనం చూస్తే మానవ ప్రేమ విలువలు ఎన్నటికీ మారనివి. మానవుని యొక్క ప్రేమ విలువలు ఎన్నటికీ మారనివి అన్నమాట. అందుచేత ఈ పరమగీతములు నేటి కాలములో దాని వివరణ ఎంతో మరి చెప్పవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనము క్రీస్తు యొక్క ప్రేమగా మనం ఏం చేయాలంటే ఆస్వాదించాలి. మన దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇట్టి యోగ్యతనిచ్చి ఉన్నాడు కనుక ఈ లోకానుసారమైనటువంటి ప్రేమలో పెట్టడానికి వీల్లేదు. దానికి దీనికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. హల్లెలూయా. మూడవది చూస్తే ఓపిక మరియు శక్తి. ఓపిక మరియు శక్తి. పరమగీతములోని ప్రారంభము యవన స్త్రీ చెప్తుందన్నమాట. యవన స్త్రీ చెప్తుంది దేనికి? పరమగీతాల్లో ఉన్నటువంటి ప్రారంభము యవన స్త్రీ చెప్తుంది. ప్రేమ కోరుకున్నంత వరకు లేపవద్దని, కలతపరచవద్దని పరమగీతాల్లో 2 అధ్యాయములో 7వ వచనం తెలియజేయబడుతుంది. అలాగే 3వ అధ్యాయములో 5వ వచనంలో తెలియజేయబడుతుంది. అలాగే 8వ అధ్యాయంలో 4వ వచనము. అంటే ప్రేమ తత్సంబంధములను ఇద్దరు ప్రేమికులు దగ్గరై వృద్ధి చేసుకున్నట్టుకు ఒక చిన్న సలహా అన్నమాట. ఈ సలహా ఈ పుస్తకం అంతయు పదే పదే చెప్పబడుతుంది. పుస్తకం అంతలో కూడా పదే పదే ఇన్నిసార్లు ఇన్ని రెఫరెన్స్లు మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రేమ సంబంధమైన విషయముల యందు ఎలా ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. వివాహము ద్వారానే ఈ సంబంధము పెరగాలి. వివాహము ద్వారాగానే ఏమవ్వాలన్నమాట? ఈ సంబంధము పెరగాలి. అప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే స్థిరముగా ఉంటుంది, ఇంకా చూస్తే బలముగా ఉంటుంది. ఓర్పు అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేకపోతే, ఓపిక అంటే మనం చేసే పని విషయంలో నేననేది, ఆరోగ్య విషయంలో కాదు. ఓపిక అంటే ఈ ఓపిక కాదు, మన ఆలోచనల విషయంలో, మనం చేసే పనుల విషయంలో ఒక ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అంటే ఓర్చుకోవటం, ఓపిక లేకపోతే ఏమవుతుందండి? తొందరపాటు నిర్ణయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఓపిక ఉండాలి. అలాగే ఓపికను బట్టి శక్తి తెచ్చుకోవాలి. అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా ఎదుర్కోవటానికి ఏం చేయాలి? శక్తి తెచ్చుకోవాలి. అది మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే దాని ద్వారాగానే అప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే స్థిరముగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఓర్పు లేకుండా, ఓపిక లేకుండా, శక్తి లేకుండా మొదట్లో ఏదో ప్రేమగా ఉండి ఆ శక్తి కోల్పోయి, ఓపిక కోల్పోయి ఆ తరువాత ఆ ప్రేమ నుంచి వేరైపోతే అది విఫలమైపోతూ ఉంటుంది. దానిలో బలం అనేది, స్థిరత్వం అనేది కనిపించదు అన్నమాట. అదేంటంటే ఊరికే ఒక ఆకర్షణీయమైనది కనుక దానిలో ఏమాత్రము కూడా శక్తి, బలము అనేది ఉండనే, ఓపిక అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఓపిక అలాగే శక్తి మనకు ఉండాలి. 4వదిగా చూస్తే స్వచ్ఛత ఉండాలి. ఏముండాలి? స్వచ్ఛత. అంటే మనం చూస్తే ఈ యవన స్త్రీ ఒక తాళం వేసిన ఉద్యానవనం అన్నమాట. ఈ యవన స్త్రీ ఏమైంది? ఒక తాళం వేసిన ఉద్యానవనము. ఆమె పురుషుడు దానిలోనికి ప్రవేశించటానికి పూర్ణ స్వాతంత్రము కలవానిగా చెప్పబడుతుంది ఇక్కడ వాక్యము. అది 8వ అధ్యాయంలో మనం చూస్తాము 12వ వచనములో. హద్దుమీరినటువంటి పరిణామములు స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించినవి. కాబట్టి దీనిలో ఏముండాలి అంటే ఆ స్త్రీకైనా ఆ పురుషునికైనా స్వచ్ఛత అనేది ఉండాలి. అర్థమైందా?
స్వచ్ఛత అనేది ఉండాలి. అది ఎక్కడ కనుపరచబడుతుంది అంటే దేవుని చేత జతపరచబడిన భార్యాభర్తల మధ్యలోనే ఆ స్వచ్ఛత అనేది కనుపరచబడుతుంది. హల్లెలూయా. దానిని మనము పొందుకోవాలి, ఆ రీతిగానే మనము సాగిపోవాలి. అంతేగాని స్వచ్ఛత లేనటువంటి వారముగా మనం ఉండటానికి వీల్లేదు. ఐదవదిగా చూస్తే దేవుని అంటే క్రీస్తు యొక్క ప్రేమ గురించి తెలియచేయబడుద్ది. క్రీస్తు యొక్క ప్రేమ పరమగీతము మానవ సంబంధము వలె గాక అది దేవునికి తన ప్రజలకు గల సంబంధమును కూడా చెప్తూ ఉంటుంది ఈ పరమగీతముల గ్రంథము. కాబట్టి పరమగీతములు యూదుల పస్కా పండుగ ప్రారంభ సమయంలో దేవుని ఉద్రేకపూరితమైన ప్రేమకు ఆనవాలుగా, దేవుని నిబంధనకు గుర్తుగా చదవబడుతుంది. హల్లెలూయా. ఇది నూతన నిబంధనలో వివాహ సంబంధమును గూర్చి కూడా చదవబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుచూ ఉంటారు. అలాగే అతిశయింపదగిన ప్రపంచము మీద మానవ ప్రేమపై సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకము చేయుచున్నదన్నమాట. ఆ చేయునదిగా ఉన్నది ఆయనకు గల పరిపూర్ణమైన మహోన్నతమైన ప్రేమను అక్కడ తెలియజేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఎవరిది అంటే క్రీస్తు యొక్క ప్రేమ. అది వివాహాల్లో కూడా చక్కగా చదివి వినిపిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన ఏంటి అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో ఇలా వ్రాయబడద్ది. ఏమని? అందరూ కూడా ఈ వివాహానికి కార్డులు వేయించేటప్పుడు ఏం చేస్తారు? వాక్యం రాస్తారు కదా. అందరూ వ్రాసే వాక్యం అన్నమాట. ఈ మధ్య కొంచెం మారింది, మోడల్ మారింది. చూడండి అక్కడ ఏమని వ్రాయబడి ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. వివాహమేమో అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏ కల్మషము లేనటువంటి వారుగా వారు ఉండవలెను. దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేయబడుచున్నది. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చును. వివాహము ఘనమైనదని నీవు ఎంచకుండా ఒకవేళ ఆ వృత్తిలో అలాంటి జ్ఞాపకాలలో లేదంటే అలాంటి జీవితంతో కొనసాగుచు ఉన్నట్లయితే, అది కల్మషముగా ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, తప్పకుండా వారికి తీర్పు తీర్చును. దేవునికి ఇశ్రాయేలునకు మధ్య ఉన్న సంబంధము, దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధము మరియు సంఘ వధువునకును వరుడైన క్రీస్తు సంబంధముల ఉపమానాలంకారములని కూడా మనము అర్థము చేసుకోవచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు వధువు ఎలా ఉండాలంట? ఆయన నిన్ను వివాహమాడగోరినప్పుడు సార్వత్రిక సంఘం ఎలా ఉండాలి? ఏంటండి? వివాహము ఘనమైనదిగా ఉండాలి లేదా? అలాగే పానుపు ఎలా ఉండాలి? అది అంటే ఏ కళంకము, ముడతైనను, డాగైనను, మచ్చ అయినను అట్టిది మరి ఏది కూడా కనిపించటానికి వీల్లేదు. నీలో అవన్నీ కూడా దేవుడు చూస్తాడనమాట, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళటానికి, వివాహం ఆడటానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధనలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ సంఘం పట్ల ఎలా ఉన్నదో అది భార్యాభర్తల సంబంధానికి పరిశుద్ధమైన ప్రేమకు ఉదాహరణలు అన్నమాట. అర్థమైందా? భార్యాభర్తల యొక్క సంబంధానికి పరిశుద్ధమైన ప్రేమకనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ప్రేమ సంఘము పట్ల, ఆయన ప్రేమ సంఘము పట్ల ఎలా ఉన్నదో, భార్యాభర్తల మధ్య ప్రేమ అలాగే ఆ పరిశుద్ధమైన ప్రేమ ఎలా ఉన్నదో, ఇక్కడ దీనికి దానికి దేవుడు ఏం చేస్తున్నాడు?
ర్యాలీ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఉదాహరణలుగా మనకు చక్కగా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో మనకు చక్కటి విషయాలు తెలియచేయబడతాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 అలాగే 23 వచనాలలో మనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథములో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, 19వ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చూస్తే, సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనంలో కూడా చూస్తే, మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఆ విందుకు పిలువబడిన వారు ఎవరంట? ధన్యులని చెప్పాలంట. హల్లెలూయా. 21వ అధ్యాయములో 1వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. హల్లెలూయా. 2వ వచనం, మరియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. 9వ వచనంలో చూస్తే, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. హల్లెలూయా. ఈ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు ప్రియునిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మన ఆత్మకు ప్రియునిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన ఎంత బలమైనదో, ఇది ఎంత లోతైనదో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏదో చదివేసే వినేసామన్నట్లుగా కాకుండా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం ఇక్కడ ఎలా బ్రతకాలి, అసలు ఇక్కడ ఎలా జీవించాలి, ఆయన రాకడ సమయంలో ఆ వివాహ మహోత్సవములో ఆ పెండ్లి విందులో మనం కూడా చేర్చబడాలంటే మనం ఎలా ఉండాలనేది ఈ వచనాలన్నిట్లో మనం చదువుకున్నాం. ఇవి మనం వింటున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా నేను జీవించాలి. కొన్ని విషయాలు నేను చెప్పాను కదా మీకు. పరిశుద్ధతకును ఈ లోకానుసారమైన సంతోషానికి ఎంత తేడా ఉంటుంది కదా. కాబట్టి మన ప్రభువు ఒక వరుడుగా వచ్చి మనల్ని వధువుగా తీసుకుని వెళ్ళటానికి వధువుగా మనం సిద్ధపడినప్పుడు మనలో ఎలాంటి కళంకము కనబడటానికి వీల్లేదు. అలాంటి జీవితము కలిగి మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు కృప చూపిస్తారు. హల్లెలూయా. ఆయన ప్రేమ మనకు తప్పకుండా
దొరుకుతుంది. ఒకవేళ ఆ అధ్యాయంలో ఆ స్త్రీకి దొరకపోవచ్చేమో, కానీ మన దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన అభయం ఇచ్చి ఉన్నారు. దొరకలేదంటే అది మన తప్పే కానీ దేవుని తప్పు కానే కాదు. కనుక ఆ రీతిగా జీవిద్దాం, దేవుని కృపను మనము పొందుకుందాం. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకునైనా మరి మాతో మీరు మాట్లాడి ఉన్నారు. విన్నటువంటి మేము నా తండ్రి అయ్యా ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే నా ప్రభువా మీ కృప మేము పొందుకుంటాము. అయ్యా మీరు నాయన మా ఆత్మకు ప్రియునుగా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తించగలిగి జీవించినట్లయితే ఏ కల్మషము అంటకుండా జాగ్రత్త పడతారు. కనుక అట్టి జ్ఞానమును మీరు దయచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయాన్ని మీరు వారికి దయచేయండి. అలాగే బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. ఈ భయంకరమైనటువంటి నాయన ఈ వేసవి కాలములో, ఈ తీవ్రమైనటువంటి నా తండ్రి ఈ ఎండ వేళల్లో అయ్యా చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మీ కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ కృప దయచేయండి ప్రభువా. ఎవరు బలహీనులు కాకుండా, ఎవరు కూడా నైనా అనారోగ్యములు పాలవ్వకుండా, అయ్యా నీరసించిపోకుండా మీ కృప సహాయమునైనా బిడ్డలందరికీ దయచేయండి. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మాత్రం ఈరోజు మీ సన్నిధిలో మేము ఈ రీతిగా ఉండగలుగుచున్నామయ్యా. మీ కృపతోనైనా మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.